చూసుకున్నట్టయితే పాలేరు నియోజకవర్గం దారేడు గ్రామంలో అయితే మనం ఈ వేద 99 వేసిన రైతు దగ్గర అయితే ఉండడం జరిగింది. ప్లస్ వచ్చేసరికి వీళ్ళు మనకి ఇద్దరు ఇక్కడ తోట మనం చూస్తూ ఉంటుంటే అటుగా ఇంకొక కంపెనీకి సంబంధించిన తోట చూడటానికి అయితే వచ్చారు. ప్లస్ వచ్చేసరికి ఇక్కడ మనం రైతుతో సంభాషణ చేస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉంటుంటే వెరైటీ ఏంటి అని తెలుసుకోవడానికైతే వీళ్ళైతే రావడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ మాటల్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే రైతు కన్నా కూడా మనకి వచ్చిన వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఈ వేద 99 మృదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది వేద 99 చూసి వారు అసలుకి ఎలా స్పందిస్తారు అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే రైతు సోదరులారా. అన్న మీ పేరు ఏం పేరు అన్న? శ్రీనివాసరావు. ఏ ఊరు అన్న? పోలిశెట్టిగూడెం. నియోజకవర్గం ఏదో వస్తుంది? పాలేరు నియోజకవర్గం, ఖమ్మం రూరల్ మండలం, పాలేరు నియోజకవర్గం. ఓకే, మీరు వేరే కంపెనీ తోట చూస్తానికి వెళ్తా వచ్చారు. ప్లస్ మేము ఇక్కడ ఉండేసరికి వెరైటీ ఏందో చూడాలనే ఉద్దేశంతో అయితే వచ్చారు. మీకు తోటలో అడుగు పెట్టగానే ఫస్ట్ ఫీలింగ్ ఏంటిది, మీ అనుభవం? మేము పక్క తోట చూడటానికి వచ్చిన. యాక్చువల్గా మాకు ఇక్కడ ఉందని మీరు తెలియదు, అక్కడ చూస్తూ ఉంటే మీరు ఇక్కడ కనిపించారు. ఏదో ఫీల్డ్ ఉన్నట్టుగా ఉంది, మళ్ళీ దీనికన్నా ఏమైనా ఉందా బెటర్గా ఉందని చూడటానికి వచ్చాము. విత్తనం చూడగానే విత్తనం అయితే చాలా బాగా వచ్చింది. తేజ రకం కంటే కూడా ఒకప్పుడు మేము తేజ పెట్టేవాళ్ళం, దానికంటే కూడా దగ్గర కాపు ఉంది. నీకు ఇది మన చిక్కడ కాపు కలర్ బాగుంది. తాలుగాయ లేదు, కింద తాలు లేదు. మాకు నచ్చిందండి, ఇది నచ్చింది. ఆల్రెడీ రైతు ఎన్ని క్వింటాలన్నా కోసింది ప్రెసెంట్? ఒకసారి కుప్ప కూడా చూపిదన్నా. అన్న కొంచెం జరగరా. ఒక 7 క్వింటాలు కాపు అయితే కోయడం జరిగింది. దానిలో భాగంగా తాలు శాతం అయితే చాలా తక్కువ. ఈ వేద 99లో మనం చూసుకుంటే రైతు సోదరులారా తాలు శాతం తక్కువ. ప్లస్ వచ్చేసరికి ప్రధానంగా తెలంగాణలో మనం వేరుకుళ్ళుడు సమస్య అనేది చాలా అత్యధికంగా ఉంటుంది. వీళ్ళు ఇబ్బంది పడే, మనం ఈ ఖమ్మం రూరల్లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఇబ్బంది పడే అంశాలలో రైతులు ప్రధానంగా వేరుకుళ్ళుడు. దీన్ని కంట్రోల్ చేయక చాలామంది తోటలు పీకేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్లస్ వచ్చేసరికి మనకి దిగుబడులు లేక రైతులు నష్టాలు పాలయ్యే అంశాలు చాలా చూసాము. దానిలో భాగంగా మనం ఈ వేద 99 మృదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది వేద 99 అయితే మనం ఈ రైతుతో సంభాషించడానికి వచ్చినప్పుడు ఈ రైతులైతే మన తోట దగ్గరికి అయితే రావడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ స్పందన అయితే మనం చూసాము. అన్న మీరు ప్రస్తుతానికి ఈ టైంలో ఫిబ్రవరి, రేపు 1వ తారీఖు వస్తే ఫిబ్రవరి, ఈ టైంలో కూడా ఇంత రీఫ్రెష్ గుణం అంటే గ్రీనిష్నెస్ మనం చూసుకున్నట్టు ఫ్లవరింగ్ కూడా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. అంటే నీకు మాకు వచ్చేసి డిసెంబరు, నవంబరు అట్లా ఆ టైప్లో ఎలా ఉందో నవంబర్లో ఆ టైప్లో అనిపిస్తుంది. అంటే మనం ఫిబ్రవరికి ఎంటర్ అవుతున్నాం అక్కడ ఈ టైంలో కూడా. అంటే అసలు మేము ఆశ్చర్యపోయినాం. ఇప్పుడు చూసిన తోటలో మేము దారి ఉంటే వస్తుంటే చూసాము, అన్ని ఇట్లా గుబ్బు వచ్చి అన్ని ముడిసిపోయినాయి. కానీ ఫ్లవరింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో, అసలు నీట్గా చాలా బాగుంది. ఇది బాగా నచ్చిందండి. ఇది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇంత ఎక్కడన్నా నల్లి కానీ అన్న గుబ్బ కానీ అట్లాంటిది ఏం లేదు, బాగుంది. ఇత్తనం అయితే బాగుందండి. మీరు చూసిన మేము వేరే కంపెనీకి దీనికి బెస్ట్ ఆప్షన్ ఏది ఇస్తారు? పర్వాలేండి, దీనికైతే నేను 99% వేయచ్చండి. దీనికి బాగుంది, చాలా పెట్టే ఆలోచన కూడా ఉంది. బాగుంది. అంటే ఫిబ్రవరి స్టార్టింగ్ అయితే కూడా ఇట్లుందంటే బాగున్నట్టు. అది ఫిబ్రవరి టైంలో అసలు మందులు కొట్టరు, జనవరి లాస్టే. ఈ టైంలో ఇట్లుందంటే బాగున్నట్టు, డిసెంబర్లో ఉన్నట్టుంది. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే మనం తెలంగాణలో చూసుకుంటే మాకు 25 క్వింటాలు వస్తే చాలు అనే అంశంలో ఉండిపోతారు రైతులు. 25 క్వింటాలు కాసిందంటేనే అది మగోడు ఎత్తనవరా అంటారు. ప్రస్తుతానికి ఒక 7 క్వింటాలు అయితే కళ్ళం మీద ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ఎంత కాపవచ్చు? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 20 క్వింటాలు పడినాడు అంటే గొప్పోడు. ఇక 15, 10, 12 కొన్ని అసలు మామూలు కూడా పోయినాయి. ఇప్పుడు అసలు ఇప్పటికే అదే నల్లి వచ్చి ఇది ఈ టైంలో ఇట్లుందంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నీకు 20-25 క్వింటాలు 30 క్వింటాలు కానీ 30 పైన పడినట్లు లెక్క. ఇది అంటే దీని యొక్క చెట్టు యొక్క విధానం, క్రాప్ యొక్క విధానం, దీని పొజిషన్ అట్లుంది ఇప్పుడు ఈ టైంలో. అంటే ఈ టైం నువ్వు ఎప్పుడో నవంబర్లో, డిసెంబర్లో ఉండేదానికంటే కూడా ఇప్పుడు ఈ టైంలో ఉండటం చాలా గొప్పదనం. ఈ టైంలో ఉంటాం. మామూలుగా అయితే నా సబ్స్క్రైబర్లకి నేనే తోట మొత్తం చూపిస్తా. ఇది పరిస్థితి ఎలా ఉందంటే కొమ్మలు ఇరుగుతున్నాయి. మనం లోపలికి పోయి అల్లకపోయి కొమ్మలు ఇరుగుతున్నాయి. ఇంకంత పోదామంటే పోతా, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ మళ్ళీ రైతు ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి మనం ఇక్కడ ఆగి చేయటం అయితే యాక్చువల్గా అయితే మన వీడియోల్లో ఎక్కడ ఆగి వీడియో చేయటం అయితే ఉండదు. దాదాపు ఎకరానికి ఇప్పుడైతే ఇదైతే మాత్రం 25 నుంచి 30 వస్తుందండి. మీ అడ్రస్ ఎక్కడండి? మాది పోలిచెట్టు కూడా పక్క విలేజే. మా సర్ఫ్ శ్రీనివాసరావు నా పేరు. తర్వాత మనం చూసుకుంటే అన్న
గత 3 సంవత్సరాల నుంచి నల్ల తామర పురుగు అటాక్ అనేది అవునవునవును. చాలా తీవ్రంగా ఉంది. అవును. మందులు కొట్టి కూడా రైతు అలసిపోవటమే తప్ప కానీ తోట తిరిగిన దాఖలాలు మనం ఎప్పుడు చూడలే. ఎందుకంటే పైన వచ్చే ఇగురు అనేది రసం పీల్చేసి ఎర్రగా అవుతూ ఉంది. ప్లస్ వచ్చేసరికి మనకి విత్తనంలో ఉన్న రెసిడెన్సీ పవర్ అనేది అధికంగా ఈ వేద9 ఆ రెసిస్టెన్సీ పవర్ అధికంగా ఉండటం వల్ల ఈ టైంలో కూడా ఇంత చిక్కగా ఉంది. కొంచెం జరగన్న మనం ఈ వేద9 యొక్క స్టైల్ చూపిస్తున్నా. చెట్టు అసలుకి ఏ రకంగా వస్తుంది, ప్లస్ వచ్చేసరికి దీని కాపు తంతె చూడండి ఒకసారి. చిక్కన్ తంతె చూడండి. తంతె వేసుకొని కూడా చాలా చిక్కగా అయితే ఉంది చూడండి. ఆల్రెడీ తోటని రైతు కదిలిచ్చాడు కాబట్టి చాలా వరకు పచ్చికాయ అనేది కింద రాలిపోవటం అనేది అదే చెప్తున్నా. ఆవేశం తగలయ్యా. తర్వాత మనం చూసుకుని నేను ఒక 6 ఎకరాలు వేస్తానండి. నేను 6 ఎకరాలు వేస్తా. నేను 5 నుండి 7-8 రోజుల లోపల మందు కంపల్సరీ కొడతా. స్పీడ్ బాగా తోట కూడా నాది ఇంత హైట్ ఉంటుంది, బాగుంటుంది. కానీ దాని మీద అయితే ఇది నాదే దీని మీద చాలా తక్కువ అనిపిస్తుంది. నేను 5 రోజులకు 6 రోజులు కొడితే నా తోట ఎట్లేదు, ఇంత ఫ్లేవరింగ్ లేదు. నాది తేడా వచ్చింది. ఇక స్లో చేశాను మందు కూడా. ఈ టైంలో ఇది ఉందంటే మాత్రం నేను ఇంకా ఎక్కువ కొట్టేవాడిని మందు. ఇంకా ఎక్కువ కొట్టేవాడిని. బాగా చేస్తాం. ఈ అబ్బాయి కూడా అంతే బాగా చేస్తాడు. మీ పేరు మనకు వైరస్ వచ్చి దాదాపు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు అండి. మీకు ఈ కనుచూపు ఈ పొలం ఎకరా వేద9 మిరదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది. నీకు దరిదాపుల్లో కంటి చూపులో వైరస్ ఏమైనా కనిపించట్లేదు. నేను ఆశ్చర్యపోయినా. ఇప్పుడు మా తోటని అంత స్పీడ్గా చేసేవాడిని, అంత బాగా చేసేవాడిని. దీన్ని చూసి దాన్ని చూసేసరికి మైనస్ అనిపించింది మాకు. ఇప్పుడు మీకు రైతుని అయితే పరిచయం చేస్తా. ఇప్పుడు దాకా మనకి ఏదో కంపెనీ ఫీల్డ్ చూస్తానికి వచ్చిన రైతులతో సంభాషించాము. అన్న మీ పేరేం పేరు అన్న? సత్యనారాయణ రెడ్డి. ఇంటి పేరు? కంది సత్యనారాయణ రెడ్డి. ఓ మా ఊర్లో కంది వాళ్ళు ఉన్నారులే. మనది వచ్చేసరికి మాచర్ల నియోజకవర్గం రంటచింతల మండలం నుంచి అయితే నేను ఇక్కడికి వచ్చా. మా ఊర్లో కంది వాళ్ళు ఉన్నారని చెప్తున్నా జస్ట్ అంతే. తర్వాత చూసుకున్నట్టయితే అన్న మీకు ఈ వెరైటీని ఎంచుకున్నప్పుడు ఇంత రీఫ్రెష్ అంటే ఇంత గ్రీన్గా ఇంత లేతగా వస్తున్నప్పుడు మీకు ఇంకా కాసిద్ది అనే నమ్మకం ఉందా? ఇంతటితో ఆగిద్దా? ఇంకా కాస్తుందని నమ్మకం ఉంది. ఇంకా కాస్తుంది. మొత్తానికి ఎంత ఎన్ని క్వింటాల వరకు వెళ్ళొచ్చు మీరు? 30 వరకు వస్తున్నారు. 30 వరకు. తెలంగాణలో 25 కాసిందంటే పండగే. అలాంటిది మంది 30 దాటిద్ది. ప్లస్ వచ్చేసరికి మీకు వైరస్ దాఖలాలు లేవండి. మనం చూసుకుంటే చూడండి. నేను రైతు కావాల్సింది కూడా అదే. ఈ వేద9 ఈ వెరైటీలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అండి, వైరస్ని తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది, తెగుళ్ళని తట్టుకుంటుంది, వేరుకుళ్ళని తట్టుకుంటుంది. ఇలా అన్ని రకాలుగా రైతుకి ప్లస్ వచ్చేసరికి ఆ కంపెనీకి కూడా మంచి పేరు రావడానికి చాలా బెస్ట్ ఆప్షన్ ఈ వేద9 అనే వెరైటీ. ప్లస్ వచ్చేసరికి అన్న మీరు చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు లాంటిది ఏమన్నా తగిలిందా? వేరుకుళ్ళు రాలేదు. గట్టిగా చెప్పు. మొక్కలు చచ్చిపోవడం రాలేదు, వైరస్ రాలేదు, నల్లి కూడా తక్కువే. ఆల్మోస్ట్ రసం అసలు నల్లి అనే ప్రభావం లేదండి. అసలు నేను చూసాను కదా. మేము ఒక రైతు పరంగా మాట్లాడుతున్నా. నేను ఏరేపీలు చుట్టానికి ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి దీనికే డిఫరెంట్ ఉంది. మా వాటికి ఇంకా చాలా డిఫరెంట్ ఉంది. మేము మళ్ళీ గట్టి మందులు కొట్టేవాళ్ళం బాగా. మందులు కాడ ఎక్కడ వెనకాడడం బాగుంటుంది. అయినా కానీ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. నా సొంత తోట గురించే చెప్తున్నా. మా ఊర్లో నుంచి దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. నేను ఆశ్చర్యపోతున్నా. మన రైతులు వీడియో చూసే రైతులు డైరీలో కంపల్సరీగా వేద9 అనే వెరైటీ పేరు అయితే డైరీలో రాసుకోండి. ఎందుకంటే ది బెస్ట్ వెరైటీలు, కొత్త వెరైటీలు మార్కెట్లో వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి ఇలాంటి వెరైటీలు ఏంటంటే రెసిస్టెన్సీ పవర్ అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సమాజంలో మనం రైతు ఎదుర్కొనే వాటిల్లో మీ అందరికీ తెలుసు, నల్లి, తామర పురుగు, వైరస్, ఇలా తెల్లదోమ, ఇట్లా అన్నిటిని తట్టుకొని కూడా తెలంగాణలో ఈ విధంగా దిగుబడి ఉందంటే చాలా గొప్పేనండి. ఎందుకంటే కొట్టేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ 25 చాలు అనేవాళ్ళు చాలామంది సాటిస్ఫై అవుతారు. కానీ ఇది 30 దాటిద్ది. 30 దాటి 35 క్వింటాల దాకా రీచ్ అయితే మార్చి దాకా కొడితే రైతుకి ఇంకొక 5 క్వింటాలు పెరిగినా కానీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వేద9లో కాపు ఉన్నా కానీ మనకి కొమ్మ ఎంతవరకు అయితే పెరుగుతూ ఉంటుందో అంతవరకు మీకు పూత వస్తుంది. ప్లస్ వచ్చేసరికి పింద అవుతూ ఉంది. ఈ లక్షణాలను బాగా గమనించండి. ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని వెరైటీలు ఏంటంటే కాపు కాస్తాయి, అంతటితో ఆగిపోతాయి. దానివల్ల ఏంది రైతు నష్టపోతాడు. అలాంటి దాఖలాలు అయితే ఈ వేద9లో అయితే మీకు కనపడవు. మీరైతే కంపల్సరిగా వెరైటీలు చూస్తూ ఉంటారు. కొన్ని వందల వెరైటీలు ఫీల్డ్స్ పెట్టినప్పుడు ప్రతి రైతు వెళ్తాడు, చూస్తాడు,
ఓకే బాగుంది అంటాడు. కానీ ఈ వెరైటీ వచ్చేసరికి మీరు కంపల్సరీగా డైరీలో అయితే పేరు రాసి పెట్టుకోండి. వేదా 99 మృదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది వేదా 99. అదండి రైతు సోదరులారా. ప్రస్తుతానికైతే నేను రైతుతో ఎందుకు మాట్లాడలేదంటే ఎక్కువ అండి, రైతు కన్నా కూడా చూసేవాళ్ళు ఎక్కువ లోటుపాట్లు గమనిస్తారు. వంకలు ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక రైతు ఫీల్డ్కి మరొక రైతు వచ్చినప్పుడు ఇది బాగలేదు అది బాగలేదు అనే వంకలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి మనకి సాటి రైతులే వచ్చారు ఇద్దరు, వాళ్ళ మాటల్లోనే వెరైటీ తెలుసుకున్నాం. నేను లెక్క అయితే పొలం మొత్తం దుల్లుకుంటాయని చూపించే టైపు, కాకపోతే ఇంతటితో కొమ్మలు ఎరుగుతున్నాయి. అంతకు మించి ఆప్షన్ లేదు నాకు, అందుకే మధ్యలో ఆగాల్సి వచ్చింది. అదండి రైతు సోదరులారా. ఈ వేదా 99 అనే వెరైటీ మాత్రం మృదా క్రాప్ సైన్సెస్లో ఒక సక్సెస్ అంటే మనందరికీ తెలుసు, విజయం సాధించేదాన్నే మనం సక్సెస్ అంటాం. కాబట్టి ఈ వేదా 99 రైతుకి సక్సెస్ని అందిస్తుందని మనసారా వేయండి. నేనైతే మనసారా వేసుకోమని చెప్తున్నా.